కొంతమంది యువకుల చొరవతో పండితుల పర్యవేక్షణలో అన్ని ముస్లింల సంస్థల ఉద్యమాల మరియు పార్టీ సహకారంతో నల్గొండ ముస్లింల సహకారంతో గాజా ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి మరియు ఇజ్రాయెల్ అనాగరికతకు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం బాలురా జూనియర్ కళాశాల నుండి ప్రకాశం బజార్ నుండి క్లాక్ టవర్ వరకు 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన స్త్రీ పురుషుల చారిత్రాత్మక మరియు శాంతియుత ర్యాలీ జరిగింది. కొంతమంది యువకుల చొరవతో పండితుల పర్యవేక్షణలో అన్ని ముస్లిం సంస్థల ఉద్యమాల మరియు పార్టీల సహకారంతో నల్గొండ ముస్లింల సహకారంతో గజా ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి మరియు ఇజ్రాయెల్ అనాగరికతకు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం బాలుర జూనియర్ కళాశాల నుండి ప్రకాశం బజార్ నుండి క్లాక్ టవర్ వరకు 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన స్త్రీ పురుషుల చారిత్రాత్మక మరియు శాంతియుత ర్యాలీ జరిగింది. ప్రతి వ్యక్తి ఒక ప్లాకార్డు లేదా పాలస్తీనా జెండాను పట్టుకొని కనిపించారు. ఈ ర్యాలీలో ప్రత్యేకత ఏమిటంటే సిపిఎం మరియు దాని విద్యార్థి సంస్థలు మరియు అనుబంధ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి. పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్లాక్ టవర్ చేరుకున్న తర్వాత ర్యాలీ బహిరంగ సభగా మారింది. ర్యాలీకి మౌలానా యాసిర్ హుస్సేన్ ఖాస్మీ అధ్యక్షత వహించారు. నల్గొండ ఖతీబ్ జమియత్ ఉలెమా నల్గొండ జిల్లా అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎన్సానుద్దీన్ ఖాస్మీ ప్రసంగిస్తూ మొదటి నుండి భారతదేశం యొక్క విధానం ఇదేనని, పాలస్తీనా అరబ్బులకే చెందుతుందని అన్నారు. మజ్లిస్ తహఫుజ్ ఖత్ ఏ నబుయత్ నల్గొండ కార్యదర్శి ముఫ్తీ సిద్దిక్ అహ్మద్ మజహేరి మాట్లాడుతూ ప్రార్థన ముస్లిం ఆయుధమని అన్నారు. ఉపవాసం, ఇతికాఫ్ మరియు ప్రార్థనల ద్వారా వారు గాజా మరియు అణగారిన పాలస్తీనియన్లను హక్కులను నెరవేర్చాలి. సర్వశక్తివంతుడైన అల్లాహ్ అరబ్ మరియు ముస్లిం దేశాలకు వారి సోదరులను వారి జీవితాలు మరియు ఆస్తితో ఆదుకునే ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ బసీర్ రషాదీ, నజీం తన్వీర్ అల్ బనాత్ నల్గొండ జమియత్ ఉలెమా జిల్లా నల్గొండ ప్రధాన కార్యదర్శి మౌలానా అక్బర్ ఖాన్ అసదీ, మౌలానా అబ్దుల్ హకీం రషాదీ, అధ్యక్షుడు జమియత్ అల్ హజాఫ్ నల్గొండ మౌలానా అదర్ అలీ హుసామి, మౌలానా అత్తర్ అలీ హుసామి, మౌలానా అబ్దుల్ రహమాన్ ఖారీ నిజాముద్దీన్, హజీఫ్ ఫుర్ఖాన్, హజీఫ్ అతికుర్ రహమాన్ బేగ్, డాక్టర్ హసీఫ్ ఖాన్, మౌలానా అబీద్ అంజుమ్ రషాదీ, గౌజ్ మొహయుద్దీన్, షాహీం సలీం, సిపిఎం మౌలానా ఇస్మాయిల్ షరీఫ్ కరెస్పాండెంట్, సఫా పబ్లిక్ స్కూల్ హషీం, సిపిఎం జమాల్ ఖాద్రీ, అహ్మద్ కలీం, బషీర్ ఇబ్రహీం, ఇంతియాజ్, అమీర్, కౌన్సిలర్లతో పాటు ఇతర రాజకీయ సామాజిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నగరానికి చెందిన ప్రముఖుల బృందం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. चल लीव कर आप छोड़ दे कम ऑन अरे कौन है रे भाई जाओ खवातीन की रैली पीछे खत्म हो गई
खामोश सुनिए, उसके बाद आपको यहाँ से रुखसत कर दिया जाएगा। लेडीज़ को नहीं, नाज़मी साहब की बात करा के और गाज़ा को आज़ाद करने के लिए आज शहर नलगुंडा में एक बहुत बड़ी शामिल की गई रैली, और उस रैली में हज़ारों सैकड़ों की तादाद में लोग, ख़वातीन और मर्द हजरात आए और छोटे छोटे बच्चे भी शामिल हुए। आज इस रैली के ज़रिए हिंदुस्तान के हुकूमत के ज़रिए और तमाम इंटरनेशनल ब्यूरोक्रेसी को, इंटरनेशनल हुकूमतों को ये पैगाम हम नलगुंडे से देते हैं कि जिस तरह से 1948 से लेकर 1967 में और 1995 में और 2023 में ये क़त्ल आम तकरीबन 70 लाख के करीब गाज़ा के लोगों को जो कत्ल कर दिया गया, और बहुत सारे लोग जो है सो अभी तक भी वहाँ पर बेघर होकर है, मजलूम होकर है, घायल होकर है, लेकिन उनको कोई जो है सो पुरसान हाल नहीं है। आज हम लोग नलगुंडे से ये रैली के ज़रिए इसका आपने वादा फरमाया, अल्लाज़ी बारकना हौला, उस बरकत के फैसले फरमा, हमें वो बरकत दिखा दे जो हुसैन रज़ियल्लाहु तआला अन्हु के खानदान में आपने बरकत दिखाई। సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం కొనసాగిస్తున్నటువంటి ప్రపంచంలో ఆధిపత్యం కోసం వివిధ దేశాల మధ్యన యుద్ధాన్ని కొనసాగిస్తూ తన ఆయుధ సంపత్తిని అమ్ముకోవడం కోసం ఒక ప్రణాళిక ప్రకారంగా కొనసాగిస్తున్నది. ఈరోజు ఇజ్రాయెల్ జరిపేటువంటి మారణకాండను వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక జాతిని నిర్మూలించాలనేటువంటి ఒక దురుద్దేశంతో గాజాలో ఇప్పటికే 80% ఇండ్లను, విద్యాలయాలను, ఆసుపత్రులని మొత్తం కూడా నేలమట్టం చేశారు. ఈరోజు గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న జాతి హత్యాకాండను నిరసిద్దామని అందరం కూడా చాలామంది లేడీస్ మరియు జెంట్స్, ఉలమాలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరు ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడ చేరుకున్న వారిని అందరినీ చూసిన తర్వాత ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఫలస్తీనాను వారిని ఎలా బైకాట్ చేయాలి, వారి హత్యాకాండను ఎలా మనం ఎదిరించి నిలబడాలి, వారి అందరికీ మేము అండదండగా ఉంటామని చెప్పేసి ఏకకంఠంతో అందరూ కూడా ఇక్కడ తమ మెసేజ్ తెలియపరిచినారు. हो चुके हैं और पूरा गज़ा तकरीबन जो है तहस नहस हो गया है और ज़मीन के बराबर हो गया है। वहाँ न खाने को कुछ पहुँच रहा है, न पीने को पानी पहुँच रहा है। दुनिया में ऐसा जुल्म कहीं नहीं हुआ जो जुल्म इसराइल ने किया। आज उसकी निंदा करने के लिए और उसकी मजम्मत करने के लिए यहाँ एक बड़ा इज्तिमा जमा हुआ है। हम तमाम ममालिक से और तमाम इंसानियत से और तमाम इंसानों से, चाहे दुनिया के किसी भी कोने में रहते हों, हम उनको आवाज़ देते हैं और ललकारते हैं कि तुम्हारी गैरत कहाँ गई। अरबों से ख़ास तौर से कहते हैं ये तुम्हारा खून है, ये तुम्हारे भाई हैं, ये तुम्हारे अजदाद, आबा व अजदाद की नस्ल से ताल्लुक़ होते हैं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मौलाना यासिर साहब ने पूरे नलगुंडे के अवाम को और मुख्तलिफ तबक़ात को, आज मौलाना यासिर साहब ने पूरे नलगुंडे के अवाम को और यहाँ के मुख्तलिफ तबक़ात को जो जोड़कर इतना बड़ा जलसा मुनक़िद किया है, वो पूरी दुनिया में पैगाम पहुँचाने के लिए है। तो जुल्म और बर्बरियत जो इसराइल की तरफ से हो रहा है फ़लस्तीनियों पर, उसको बंद कराना चाहिए। और बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज के दिन 18 तारीख़ अगस्त का महीना 2025 नलगुंडे की तमाम आवाम की जानिब से, उसमें उलमा हैं और हमारे बिरादरान इस्लाम हैं, बिरादरान वतन हैं, नौजवान हैं, ख़वातीन हैं, हमारे मस्जिदों के इमाम हैं, मीडिया, सहाफ़ी बिरादरान हैं, वकला हैं, डॉक्टर्स हैं और जितने हमारे तबक़े हैं, उन सब ने अपने दिल से एक आवाज़ उठाई। और वो आवाज़ ये है कि अहले गज़ा पर पिछले 20-21 महीनों से जो कंटिन्यू और नॉन स्टॉप ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మానవత్వం వైపు నిలబడుతున్నారో వాళ్ళ గాజాని రక్షించడానికి నిలబడి తీరాలి, నిలబడుతున్నారు. ప్రభుత్వాలు జాత్యహంకార ప్రభుత్వానికి, ఇజ్రాయెల్కి అస్త్రశస్త్రాలు, బాంబులు సప్లై చేస్తుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా